గుంటూరు జిల్లా కొరగల్లు సొసైటీ బ్యాంకులో భారీ స్కామ్ బయటపడింది. నకిలీ డిపాజిట్ పత్రాలు సృష్టించి కోట్ల రూపాయలకు ఓ ఉద్యోగి టోకరా వేశాడు. సొమ్ము డిపాజిట్ చేయడానికి వచ్చిన రైతులకు నకిలీ డిపాజిట్ పత్రాలు ఇచ్చి సీఈఓ రమేష్ బాబు మోసం చేశాడు. బ్యాంకుకు కొత్త సీఈఓ రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. కొన్ని నెలలుగా ఇదే తరహా మోసం చేస్తూ దాదాపు 12 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ అవకతవకలపై బ్యాంకు ఏజీఎం కృష్ణారెడ్డి విచారణ చేస్తున్నారు. విషయం బయటకు రావడంతో సొసైటీ వద్దకు కొరగల్లు నీర్కొండ రైతులు భారీగా చేరుకొని ఆందోళనకు దిగారు. ఒక్కొక్క రైతును పిలిచి అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఆ బ్యాంకులో అవకతవకలకు కారణం ఏంటి? డిపాజిట్ లేని చెప్తున్నారు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అంటే వెంకట్, ప్రధానంగా కూడా ఏదైతే కొరగల్లు గ్రామానికి సంబంధించి వ్యవసాయదారులకు సంబంధించినటువంటి ఈ పరపతి సంఘం ఏదైతే ఉందో దాంట్లో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగినట్టు అక్కడ గుర్తించడం జరిగింది. ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో చాలామంది రైతులైతే మాత్రం సభ్యులుగా చేరతారు. ఈ సభ్యులు చేరినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ సహకార పరపతి సంఘం బ్యాంకులో కనుక డిపాజిట్ చేసినట్లయితే మాత్రం వడ్డీ అనేది అధికంగా వస్తుంది. అది కూడా నెల నెలా కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ సొసైటీకి సంబంధించి ఎక్కువగా కూడా డిపాజిట్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కొరగల్లు గ్రామానికి సంబంధించినటువంటి ఆ వ్యవసాయ పరపతి సంఘానికి సంబంధించిన సీఈఓ ఎవరైతే రమేష్ బాబు అనే వ్యక్తి ఉన్నాడో ఈ వీళ్లతో రైతులతో బాగా లైజింగ్ మెయింటైన్ చేశాడు. అదేవిధంగా కూడా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు కూడా సేకరించాడు. ఇలా డిపాజిట్లు సేకరించిన తర్వాత వీటిని అన్నింటినీ కూడా వ్యవసాయ పరపతి సంఘానికి సంబంధించిన బ్యాంకులో డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసి దానికి సంబంధించిన రసీదుల్ని రైతులకి ఇవ్వాలి. కాకపోతే అతను చేసింది ఏంటంటే ఆ తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, సేకరించినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని అతను సొంతానికి వాడుకొని ఖచ్చితంగా కూడా ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి బాండ్లు ఏ విధంగా ఉంటాయో అదే రకమైనటువంటి బాండ్లని సృష్టించి వాళ్ళకి నకిలీ బాండ్లు ఇవ్వటం జరిగింది. ఇవ్వటమే కాకుండా కూడా ఎవరైతే ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి నెల నెల వడ్డీ కావాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వడ్డీ ఇచ్చారు. అదేవిధంగా కూడా సంవత్సరం తర్వాత వడ్డీ తీసుకునేటువంటి రైతులకి వడ్డీ కూడా తానే చెల్లించినటువంటి నేపథ్యంలో అతని మీద మరింతగా కూడా నమ్మకం పెరిగింది. దీంతో ఇంకా ఎక్కువగా కూడా డిపాజిట్లు అయితే అతనికి ఇవ్వటం, ఆయన అదేవిధంగా కూడా ఈ నకిలీ ఇవ్వటం అనేది జరిగింది. ఈ విషయం 9 నెలల క్రితం బయటపడినటువంటి నేపథ్యంలో దీని మీద ఎంక్వైరీ చేసినటువంటి బ్యాంక్ అధికారులు అయితే మాత్రం అతన్ని అప్పట్లో సస్పెండ్ చేశారు. తర్వాత దీనికి సంబంధించి అప్పట్లో కేవలం ఒక 30 లక్షల వరకు మాత్రమే ఫ్రాడ్ జరిగి ఉంటుందని భావించారు. తర్వాత ఈ మధ్యకాలంలో ఒక్కసారి డిపాజిట్ చేసినటువంటి వ్యక్తి తనకు కావాల్సినటువంటి 9 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇది పీరియడ్ అయిపోయిన తర్వాత వాటిని అతనైతే కలెక్ట్ చేసుకునేందుకు బ్యాంకుకి వెళ్ళేటువంటి నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి బాండ్ చూసి ఈ బాండ్ నకిలీ బాండ్ అని చెప్పడంతో ఈ విషయం అనేది బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూడా అక్కడ ఎవరెవరైతే డిపాజిట్ చేశారో రమేష్కి ఇచ్చి డిపాజిట్ చేయమని చెప్పారో వాళ్ళందరూ కూడా బ్యాంకు దగ్గరికి వెళ్ళి తమ డిపాజిట్లు తమకు తిరిగి ఇవ్వాలి, మెచ్యూరిటీ అయినటువంటి డిపాజిట్లతో పాటుగా కూడా తాము ఇచ్చినటువంటి డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళ డిపాజిట్లకి సంబంధించి ఉన్నటువంటి ఏవైతే పత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా వాటిల్లో చాలా వరకు కూడా నకిలీగా గుర్తించారు. నకిలీగా గుర్తించి దీనికి సంబంధించి ఈ విషయాన్ని అక్కడ వచ్చినటువంటి రైతులు డిపాజిట్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేసడంతో వాళ్ళు ఒక్కసారి కూడా ఆందోళనకు గురయ్యారు. 3 రోజుల క్రితం అయితే మాత్రం గుంటూరు తెనాలికి సంబంధించి కొంతమంది రైతులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీంట్లో అదేవిధంగా కూడా మంగళగిరి ప్రాంతానికి సంబంధించి మంగళగిరి రూరల్ స్టేషన్కి సంబంధించి రూరల్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు చూస్తూ ఉన్నారు కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేనటువంటి నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడి పెట్టినటువంటి దాంట్లో డిపాజిట్ చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు అందరూ కూడా అక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి సహకార పరపతి సంఘం బ్యాంకు దగ్గరే మాత్రం వాళ్ళైతే మాత్రం ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా అంటే దగ్గర 12 కోట్ల రూపాయలకు కూడా అవినీతి జరిగినట్లు, గరానా మోసం జరిగినట్లుగా కూడా గుర్తించినటువంటి నేపథ్యం. దీనితో ఒక్కసారిగా కూడా రైతులందరిలో కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడికి బ్యాంకుకి సంబంధించిన
సంబంధించినటువంటి సిబ్బంది రావటం, వీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తీసుకొని పరిశీలించడం అనేది జరిగింది. రైతులైతే మాత్రం డబ్బులు తమకు ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నటువంటి నేపథ్యం. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలి. రైతుల్ని మోసం చేసినటువంటి వ్యక్తులనే కాదు, ఇలా ఇతని వెనక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేయాలి, వాళ్ళ కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.